మనం అసలైన కనక భవన్ లోపలికి ఎంటర్ అయినాము. సో ఇక్కడ ఒకసారి కళాఖండాలు చూడొచ్చు. భవనం మొత్తం కూడా దాదాపు 16 గదుల నిర్మాణం ఉంది. ఎటు చూసినా అడుగడుగునా ఒక గది ప్రత్యేకంగా నిర్మించారు. లోపల కూడా చాలా పురాతనమైనటువంటి అంటే అప్పుడు నివసించే వారి యొక్క చిత్రాలు కానీ పెయింటింగ్కు సంబంధించినటువంటి, అదేవిధంగా రాజులకు సంబంధించినటువంటి విక్రమాదిత్యుడు కానీ వీరికి సంబంధించినటువంటి కళాఖండాలను ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. సో ఒకసారి మనం ఇక్కడ విజువల్లో చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి శిల్పి. సో మత్స్య అవతారానికి సంబంధించి అదేవిధంగా గద, దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి జటాయుకు సంబంధించినటువంటి కళాఖండంతో ఈ కనక భవన్ను నిర్మించడం జరిగింది. అయితే దాదాపు 3 అడుగుల సంబంధించి 3 జడల రాముడు అదేవిధంగా సీతకు సంబంధించినటువంటి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. సో రాముని కుమారుడు కుశద్వాపర మధ్యలో దీన్ని కూడా సందర్శించాడని చెప్పి కుశదాపర అంటే రాముని కుమారుడు కూడా కనక భవన్ని సందర్శించాడని చెప్పి పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తం కూడా లోపల భవనానికి సంబంధించి చిన్న చిన్న గదులు ఉంటాయి. ఈ గదులలోనే రామ పరివారం కానీ సీతకు సంబంధించినటువంటి పరివారం కానీ ఇక్కడే నివసించేవారని ఒకసారి మనం అంటే ఇప్పుడు దీన్ని కొంత రీకన్స్ట్రక్షన్ చేశారు. సో మనం చూస్తున్నాము. అయినా చెక్కు చెదరకుండా ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి తలుపులు, ప్రతి గదికి కూడా ఒక అందమైనటువంటి కళాఖండాలను ఇక్కడ చెక్కడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి కనక భవన్లో రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి ఇదొక కళాఖండము. రామ సీతకు సంబంధించి వివాహము, దశరథుడు లక్ష్మణుడు అదేవిధంగా త్రిమూర్తి దేవతలకు సంబంధించి ఆశీర్వచనం ఇస్తున్నట్టు కూడా ఈ కళాఖండాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సో కనక భవన్ అనేది చాలా పురాతనమైనటువంటి కట్టడము. త్రేతాయుగం, ద్వాపర యుగానికి సంబంధించినటువంటి అనేక చరిత్రకు అదేవిధంగా సీత రామ సీతలకు సంబంధించి శ్రీకృష్ణునికి సంబంధించి సో ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఈ కనక భవన్లో ఉంటుంది. సో ఇది ప్రధాన ఆలయానికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా 3 జతల రాముడు మరియు సీత విగ్రహాలు ఉన్నాయి. అది మనం చూస్తున్నాము. ఇది ప్రధాన ఆలయము. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు అదేవిధంగా రామ పరివారం అంతా కూడా ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడింది. సో పలువురు ప్రముఖులు కూడా ఈరోజు కనక భవన్ను దర్శించుకున్నారు. అసలు ఈ కనక భవన్ విశిష్టత ఏంది? సో కొంతమంది ఇక్కడ వేద పండితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. लेकिन घर उनका उधर है, जो भी है मंदिर बनता है वहाँ, लेकिन रात को यहाँ सोने जरूर आएंगे. हाँ, पूरा कनक भवन है. इसको मतलब ये तो बता बहुत साल पुराना है, 500-700 साल पुराना है रामचंद्र. बस इसका विकास होता रहा, बनता रहा, बीच में बनता रहा इस तरीके से.